హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు AMC టాక్స్. ఫస్ట్లీ సలార్ చూడగానే నాకు బాగానే అనిపించినప్పటికీ అందులోని డ్రామా అండ్ సస్పెన్స్ కాస్త కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. దెన్ ఆ టాపిక్ నే మన రివ్యూలో షేర్ చేసుకున్నాం. అయితే సినిమాని మళ్ళీ సెకండ్ టైం చూసా. అప్పుడు కాస్త క్లారిటీ అండ్ అందులో ఉన్న డెప్త్ ఏంటో తెలిసింది. అయినో సలార్ చాలా మంది ఎంజాయ్ చేశారు, మరికొందరు ప్రశాంత్ నీల్ నే తిడుతున్నారు ఏం సినిమారా అని. బట్ యా, KGF 1 రిలీజ్ అప్పుడు కూడా ఫస్ట్ 10 minutes కే మూవీ స్కిప్ చేశా. లేటర్ ఐ గాట్ టు నో ఇట్ హ్యాస్ ఏ సీక్వెల్. అరే ఏముందిరా బాబు అని KGF 1 ని కొన్నిసార్లు రిపీట్ లో చూసా. దెన్ KGF లోని సోల్ క్యారెక్టరైజేషన్ ని అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత ఆ వరల్డ్ ని చాప్టర్ 1 లో క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి KGF చాప్టర్ 2 లో ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా స్క్రీన్ ప్లే అనేది ముందుకు సాగింది. ఇక్కడ కూడా అంతే. సలార్ పార్ట్ 1 జస్ట్ అన్ ఇంట్రొడక్షన్. అందులోని డ్రామాని ఇంకా ఫ్రెండ్షిప్ స్టోరీని మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారు. ఈవెన్ సలార్ మూవీ టీం వాళ్ళు ఇదే సినిమాని గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో కంపేర్ కూడా చేశారు. సో ఐ గాట్ ఏ పాయింట్ హియర్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా చాలా టైం తీసుకుంది జనాలకు ఎక్కడానికి. అండ్ యా, సలార్ లోని వరల్డ్ అండ్ డ్రామాని సెకండ్ హాఫ్ లో క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. మోర్ ఓవర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లానే సలార్ ని సెకండ్ పార్ట్ తో కాకుండా ఇంకా సీక్వెల్ తీయొచ్చు. బికాస్ సలార్ 1 లోని క్యారెక్టర్ ఎస్టాబ్లిషింగ్ అంత సాలిడ్ గా ఉంది కాబట్టి దెర్ ఇస్ ఎ బిగ్ స్కోప్ ఫర్ ద బిగ్గెస్ట్ వరల్డ్ బిల్డింగ్ ఫర్ సలార్. సో ఫస్ట్ ఇచ్చిన రివ్యూలో నేను అంత క్లియర్ గా ఏది డిస్కస్ చేయలేదు. అండ్ దిస్ వీడియో ఇస్ కంప్లీట్లీ స్పాయిలరే అనుకోండి. సినిమాలోని రెఫరెన్సెస్, ఉగ్రం రీటెల్లింగ్ పాయింట్స్ అండ్ సలార్ 2 ప్రెడిక్షన్స్ అన్నిటినీ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. బట్ ఒక చిన్న నోట్, సలార్ వరల్డ్ లో మీకు మరికాస్త డెప్త్ గా తీసుకువెళ్ళడానికే ఈ వీడియో చేస్తున్నాం. అంతేగాని పిచ్చి ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ హైప్లు, బ్రేక్ డౌన్ వీడియోలు అని అనుకోకండి. వి జస్ట్ రీటెల్లింగ్ ద వరల్డ్ కాన్సర్ విత్ లాట్ మోర్ రెఫరెన్సెస్ అండ్ హిడెన్ డీటెయిల్స్. ముందుగా సినిమాలోని క్లైమాక్స్ ని 3 ముక్కల్లో చెప్తాను. దేవా తండ్రిని రాజమనర్ చంపేసి తాను రాజ్యం ఎక్కుతాడు. ఈ లెక్కన రాజ్యం దేవాకి చెందాల్సింది. అయినప్పటికీ దేవాని చంపాలనుకున్న రాజమనర్ కుటుంబం వరద వలన చంపలేకపోతారు. దేవా ఇంకా దేవా తల్లిని వరద రాజమనర్ కాపాడతాడు చిన్నప్పుడే. సో ఇక్కడే దేవా శౌర్యంగ ట్రైబ్ కి చెందినవాడు అన్న ట్విస్ట్ కూడా ఉంటుంది. ఈ లెక్కన దేవా తన స్నేహితుడికి రాజ్యం అంటగట్టాలా లేక పగ తీర్చుకొని తానే కుర్చీ ఎక్కాలా? దీనికి ఆన్సర్ నేను సింపుల్ గా చెప్పగలను. కానీ దానికంటే ముందు మనం కొన్ని రెఫరెన్సెస్ ని యూస్ చేయబోతున్నాం. సలార్ స్టోరీ ఇస్ వెరీ మచ్ సిమిలర్ విత్ అవర్ ఎపిక్ హిస్టరీ మహాభారత్ అని మనం ముందు చేసిన వీడియోస్ లో మాట్లాడుకున్నాం. అదే నిజమైంది కూడా. మహాభారతంలో కర్ణుడు కుంతిపుత్రుడు, పాండవుల్లో ఒకడు అవ్వాల్సిన వాడు, కానీ తన తల్లి నీటిలో వదిలేస్తుంది. సో దట్ కర్ణుడు వేరే దంపతుల చేతిలో పెంచబడ్డాడు. కానీ కర్ణుడు దుర్యోధనుడికి ఎంతో రుణపడి సహాయం చేశాడు. ఇన్ఫాక్ట్ దుర్యోధనుడు పాండవుల వలన రాజ్యం పొందలేకపోతాడు. పాండవులను చంపి రాజ్యం నీకు అంటగడతానని కర్ణుడు దుర్యోధనుడికి ప్రామిస్ చేస్తాడు. కానీ దుర్యోధనుడికి ఏ రాజ్యం అయితే కర్ణుడు ఇస్తా అని ప్రామిస్ చేస్తాడో నిజానికి అదే రాజ్యం కర్ణుడిది. కర్ణుడు ఎక్కవలసిన రాజ్యం. కర్ణుడు అది తన రాజ్యం అని కృష్ణుడి ద్వారా రియలైజ్ కూడా అవుతాడు. బట్ యా, స్టిల్ తను రాజ్యంపై అధికారం చూపకుండా తన సామర్థ్యాన్ని దుర్యోధనుడికి సమర్పించి మరణిస్తాడు. ఇక్కడ కూడా అంతే. కాన్సర్ యాక్చువల్లీ దేవాకి చెందాల్సింది, కానీ ఆ రాజ్యం తన ఫ్రెండ్ కోరుతున్నాడు. దేవాకి అది తన రాజ్యం అని ముందే తెలిసి ఉండదు, సేమ్ యాజ్ లైక్ కర్ణ. కానీ లేట్ గా తెలిసిన ప్రయోగం ఉండదు. ఎందుకంటే తన మిత్రుడికి అప్పటికే మాటిచ్చాడు, ప్రమాణం చేశాడు, శత్రువులను గెలిచి రాజ్యం నీకు అంటగడతాను అని. కర్ణుడు రియల్ లైఫ్ లో రాజ్యాన్ని సాక్రిఫైస్ చేశాడు. ఇక్కడ దేవా కూడా అదే చేయబోతున్నాడు. తన ఫ్రెండ్ కి మాటిచ్చాడు కాబట్టి ఖచ్చితంగా రాజ్యం జోలికి వెళ్ళాడు. ఇంకా దేవా శౌర్యంగ ట్రైబ్ అని తనకు తెలుసు అని అంటారా? ఖచ్చితంగా తెలుసు. కర్ణుడికి కూడా తన గురించి తెలుసుకుంటాడు, అది తన రాజ్యమే అని. తెలిసినా ఫ్రెండ్షిప్ కే వాల్యూ ఇస్తాడు. ఇక్కడ కూడా దేవాకి చిన్నప్పుడు తెలుసుండదు, కానీ పెద్ద అయ్యాక తెలిసినా సరే తన రాజ్యం వరదాకి సాక్రిఫైస్ చేస్తాడు. బట్ మీరు అనుకోవచ్చు చిన్నప్పుడే తెలిసి ఉండొచ్చేమో అని. ఒకవేళ తెలిసి ఉంటే తను వరదతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాడు? ఆర్ ఎల్స్ మనార్ ఫ్యామిలీని ఎందుకు వదిలేస్తాడు? పెద్ద అయ్యాక తెలిస్తే యూజ్ ఉండదు కదా. అప్పటికే ఫ్రెండ్షిప్ కి స్ట్రాంగ్ ఎమోషన్స్ ఇచ్చేశాడు. సో దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ సలార్ పార్ట్ 2. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పేసావు భయ్యా అని అనుకోకండి. ఐ జస్ట్ కనెక్టింగ్ సలార్ డాట్స్ విత్ మహాభారత. మీరు అనుకోవచ్చు ఇట్ మైట్ బి ద కోఇన్సిడెన్స్ అని. మహాభారతానికి సలార్ కి సంబంధం ఉండదేమో అని అనుకోవచ్చు. బట్ నా దగ్గర ఇంకో ప్రూఫ్ కూడా ఉంది. బాబీ సింహ ఆలియాస్ భారవ తానే శౌర్యంగా అని క్లైమాక్స్ ట్విస్ట్. బట్ హీ షిఫ్టెడ్ ఇన్ మనర్స్ ఫ్యామిలీ, సేమ్ యాజ్ శకుని ఫ్రమ్ మహాభారత. శకుని అందరికన్నా తెలివైన వాడు. తన వంశం నాశనం అయ్యిందని హస్తినాపురం యొక్క కురువంశాన్ని నాశనం చెయ్యాలనుకుంటాడు. అయితే ఇది శకుని క్యారెక్టర్ మీద ఉన్న రూమర్ మాత్రమే. నిజానికి శకుని కురువంశాన్ని నాశనం చెయ్యాలన్నదే నిజం. అందుకే పాండవులకు కౌరవులకు గొడవలు పెట్టి కురుక్షేత్రం అనే మారణ హోమాన్ని సృష్టిస్తాడు. సేమ్ ఇక్కడ కూడా బాబీ సింహ ఆలియాస్ భారవ శౌర్యంగ ట్రైబ్ కి చెందినవాడు. తాను కూడా రాజ్యాన్ని నాశనం చేసి మనార్ ఫ్యామిలీ
ఫ్యామిలీని మట్టిలో కలిపి థ్రోన్ అంటే సింహాసనాన్ని తగలబెట్టాలనుకున్నాడు. నిజానికి మహాభారతంలో శకుని కూడా అదే చేయాలనుకున్నాడు. ఇంకా లాజికల్ గా ఆలోచిస్తే మహాభారతంలో శకుని కురు వంశాన్ని మొత్తం నాశనం చేసేస్తాడు కూడా. అంటే కర్ణ దుర్యోధనులు మరణిస్తారు కేవలం రాజ్యం కోసం. బట్ ఇక్కడ దేవవరదరాజమనర్ చనిపోయే అవకాశాలు లేవు, ఎందుకంటే వారి మధ్య యుద్ధమే రాబోతుంది అనే క్లారిటీ ఇచ్చారు ఇంటర్వెల్ లో. సో ఇక్కడ నుండి అంతా ఫిక్షనల్, కానీ ఇక్కడే కుట్రలు, కుతంత్రాలు, రాజ్యాకాంక్ష, మిత్రుత్వం, ఇలా ఆ డ్రామాని ప్రశాంత్ నీల్ గారు చాలా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడే ఒక డౌట్ రావచ్చేమో, శౌర్యంగా వాళ్ళు రాజమనర్ ఫ్యామిలీని అంతం చేయాలనుకున్నారు కదా అని. కానీ దేవా మాత్రం రాజ్యం కోసం చూడట్లేదు. కాబట్టి శకుని మహాభారతంలో ఎలా ఊహించుకొని కురువంశాన్ని నాశనం చేసేస్తాడో, ఇక్కడ శౌర్యంగలో ఉన్న భారవ కూడా ఖచ్చితంగా రాజమనర్ ని నాశనం చేస్తాడు కావచ్చు. ఎందుకంటే అక్కడ దేవ అనేవాడు రాజ్యానికి స్కోప్ ఇవ్వట్లేదు. హీరోకి ఆ స్కోప్ లేదు కాబట్టి ప్రశాంత్ నీల్ గారు ఈజీగా ఆ క్యారెక్టర్ తో డీల్ చేయొచ్చు. అయితే శకుని క్యారెక్టర్ రెఫరెన్స్ చెప్పాం కాబట్టి సెకండ్ హాఫ్ రాజమనర్ ఒక ఇంపార్టెంట్ పని మీదకు బయటికి వెళ్తాడు. ఆ పని ఏంటి అని అంటే జనాల్లో భయం కోసం. కానీ ఆ భయం అందరిలో ఉంది కదా, ఇప్పుడు ఎందుకు బయటకు వెళ్ళటం అని రాజమనర్ కూతురు అడుగుతుంది. దానికి రాజమనర్ లేదు, ఒకడికి నేనంటే భయం లేదు అని హింట్ ఇస్తూ మాట్లాడతాడు. ఆ ఎగ్జాక్ట్ సీన్ లో బాబీ సింహ లైట్ గా ఒక లుక్ ఇస్తాడు, ఎక్కడ నేను దొరికిపోతానా అని. బికాస్ తానే మనర్ ఫ్యామిలీకి భయపడకుండా థ్రోన్ తో సహా మట్టిలో కలపాలని కోరేది. అండ్ రాజమనర్ చెప్పే ఆ భయం లేని వ్యక్తి కూడా ఖచ్చితంగా ఇతడే. అండ్ ఈ ఎక్స్ప్రెషన్, మోర్ ఓవర్ ఆ గెటప్ డిజైనింగ్ అంతా శకుని క్యారెక్టర్ ని గుర్తు చేస్తుంటాయి. అంతేకాదు శకుని ఎలా అయితే చిచ్చులు పెడతాడో రాజమనర్ కి ఫస్ట్ వరదాని దొరగా చేయండి అని చెప్పేది కూడా ఈ క్యారెక్టరే, ఐ మీన్ బాబీ సింహ గారు. ఎలా అయితే శకుని మహారాజైన ధృతరాష్ట్రుడికి తన పుత్రుడు దుర్యోధనుడికే రాజు చేయాలి అని గుచ్చి గుచ్చి అలవాటు చేస్తాడో, అలా ఇక్కడ బాబీ సింహ అదే పారవా కూడా మీ పుత్రుడు వరదరాజమనర్ ని తిరిగి దొరగా చేయండి అనే ఇంటెన్షన్ తో ఇక్కడ మాట్లాడతాడు. అండ్ ఇక్కడ మెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా స్టార్ట్ అయ్యేది. అలా ఆ బాబీ సింహానే రుద్రలోని ఆవేశాన్ని, కోపాన్ని, ఆ తర్వాత అక్కడున్న దొరలోని ఆశలు అన్నిటినీ కలుపుకొని ఒక నాశనానికి గురి అవుతాడు. అలా తాను అనుకున్నట్టే శౌర్యంగ వారు ఈ సింహాసనాన్ని నాశనం చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ శౌర్యంగ పర్వం. శౌర్యంగ అనేది ఒక ట్రైబ్, ఇట్స్ ఫైన్. బట్ క్లైమాక్స్ లో ఈ శౌర్యంగ పర్వం ఏంటి అంటే సెకండ్ పార్ట్ లో శౌర్యంగ ట్రైబ్ రూలింగ్ ఆర్ ఆ ట్రైబ్ యొక్క రిమైనింగ్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అందుకే శౌర్యంగ పర్వం అని మెన్షన్ చేశారు. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. ఆది పర్వంలో ఇంట్రొడక్షన్స్, సభా పర్వంలో సభలోని సందర్భాలు ఇలా వర్ణిస్తూ ఉంటారు. సేమ్ ప్రశాంత్ నీల్ గారు కూడా సెకండ్ పార్ట్ లో శౌర్యంగ ట్రైబ్ చుట్టూ సాగే కథను శౌర్యంగ పర్వంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అయితే శౌర్యంగ అనే మెన్షన్ బాగుంది, బట్ శౌర్యంగ పర్వం అని చెప్పారంటే సలార్ ఈస్ నాట్ ఏ కన్క్లూజన్. సలార్ 2 లో కేవలం ఒక చాప్టర్, అదే పర్వం విచ్ రిలేట్స్ శౌర్యంగ అనేది చెబుతారు. 3 మెయిన్ ట్రైబ్స్ ఉన్నాయి, బట్ దేవ శౌర్యంగకి చెందినవాడు కాబట్టి అండ్ మోర్ ఓవర్ శౌర్యంగ వారు పగ తీర్చుకోవడానికి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ శౌర్యంగ పర్వం. సో దిర్ ఇస్ స్కోప్ ఫర్ సలార్ 3. ఐ మీన్ ఆ డ్రామా ఇంపాక్ట్ ని ప్రశాంత్ నీల్ ఎస్టాబ్లిష్ చేసిన ఈ విజన్ ని 2 పార్ట్స్ తో ఎండ్ చేయడం ఒక ఇన్కంప్లీట్ స్టోరీ అవుద్ది ఫర్ షూర్. ఎందుకంటే అంత డీటెయిల్ గా సలార్ లోని సెకండ్ హాఫ్ డ్రామా అనేది చూపించారు. ఐ మీన్ దిస్ ఇస్ కంప్లీట్లీ మై ఒపీనియన్. అండ్ అందులోని టెరిఫిక్ డ్రామా వలన పార్ట్ 3 తీయొచ్చు అని అంటున్నాను, అంతేగాని సేమ్ ఆలోచన నీల్ మామకు ఉంది అని అనుకోలేం కదా. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఉగ్రం అండ్ సలార్ సిమిలారిటీస్. ఆఫ్ కోర్స్ ఉగ్రం మూవీకి రీటెల్లింగ్ అన్నారు. నేను సేమ్ రీజన్ ని ఫస్ట్ బ్రేక్ డౌన్ లోనే చెప్పాను. ఉగ్రం మూవీకి రావాల్సిన సక్సెస్ రాలేదు, అందుకే దాన్ని రీరైట్ చేసి తీస్తున్నారేమో అని. అప్పుడు ఎవరు నమ్మలేదు, తిరిగి నన్నే తిట్టుకున్నారు కూడా. బట్ ఇప్పుడు హాల్లో బొమ్మ పడగానే అందరూ రియలైజ్ అయి ఉంటారుగా. మీరు కనుక ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ కోసం చూస్తున్నారా, అయితే ఇది మీకోసమే. ఇంక్లూడింగ్ క్లబ్ హౌస్ అండ్ అమ్యూనిటీస్ కూడా. హోమ్ థియేటర్, బ్యాంక్వెట్ హాల్, సూపర్ మార్కెట్, యోగా మెడిటేషన్ రూమ్, జిమ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ పూల్, కాఫీ షాప్, ఇండోర్ గేమ్స్, లావిష్ గెస్ట్ రూమ్స్, టెర్రస్ గార్డెన్, ఇలా అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 8500 RS per SFT మాత్రమే, అది కూడా మార్కెట్ లోనే అతి తక్కువ ధరకు. అడ్రస్ వచ్చేసి దూలపల్లి రోడ్, గుండ్లపోచంపల్లి, మెడ్చల్లో. ఇంకా కాంటాక్ట్ అవ్వండి 9618570028 ఆన్ వాట్సాప్. అయితే ఉగ్రంలోని కాటిరమ్మ ఫైటే సలార్ లో పెట్టారు. కోల్ మైన్ ఫైట్ అండ్ హీరోయిన్ కిడ్నాప్ అవటం, మోర్ ఓవర్ ఆ పచ్చబొట్టు ఎలివేషన్, చైల్డ్హుడ్ సీన్స్ లో హెల్ప్ చేసుకోవటం, హీరో ఫాదర్ చనిపోవటం, ఈ సీన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉగ్రం నుండే తీశారు. కాకపోతే ఆ వరల్డ్ బిల్డింగ్ ని చాలా డెవలప్ చేసి ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ ని క్రియేట్ చేశారు. హానెస్ట్లీ నేను సలార్ కి ముందే ఉగ్రం మూవీని లైట్ గా చూడటం జరిగింది, బట్ ఐ స్టిల్ ఎంజాయ్డ్ సలార్ బికాస్ ఆఫ్ దట్ వరల్డ్ బిల్డింగ్. ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ లో కాస్త కన్ఫ్యూజింగ్ ఆర్ రిపీటెడ్ అనిపించింది కూడా, బట్ స్టిల్ ఆ డ్రామా డెవలప్ కి నీల్ మావని సెల్యూట్ కొట్టినా తప్పలేదు. అఫ్ కోర్స్ ఆ డ్రామా, కాన్ఫ్లిక్ట్లు అంతా పార్ట్ 2 కోసమే దాచారులేండి. మరి ఇప్పుడు ఉగ్రం టాపిక్ ఎందుకు తీసుకొచ్చావు అంటారేమో. దేవాకి వరదాకి ఎందుకు గొడవ అవ్వింది అన్న దానికి ఉగ్రంలో ఎలా ఆన్సర్ చేశారు అనే అదే కనెక్షన్ ని సలార్ తో కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాం, కానీ మ్యాచ్ అవ్వలేదు. ఉగ్రంలో గొడవ అయ్యేది విలన్ వాళ్ళ తమ్ముడిని హీరో చంపినందుకు, మరైతే దేవ వరద వాళ్ళ తమ్ముడిని చంపినందుకు వారి మధ్య యుద్ధం ఏర్పడాలి. కానీ సలార్ లో వరద దేవతో అంటాడు, నా తమ్ముడిని నువ్వే చూసుకోవాలి అని. అలా చూస్తే దేవ వరద తమ్ముడిని చంపే
అవకాశమే లేదు. కానీ వరద వాళ్ళ తమ్ముడికి దేవ అంటే పడనట్టే చూపించారు సలార్లో. ఇంకా అదే వరద తమ్ముడు ఒకవేళ దేవ వాళ్ళ తల్లిని చంపడానికి వెళితే దేవ వరద తమ్ముడిని చంపే అవకాశం ఉంది. ఉగ్రంలో కూడా అదే జరిగింది. కానీ ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూలో కొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. వరద జస్ట్ సీజ్ అనే రీజన్ తో దేవాని చంపాలనుకుంటున్నట్టుగా చూపించారు. సో ఉగ్రంకి సలార్కి ఉన్న చేంజెస్ అన్ని పార్ట్ 2లోనే. సలార్ 1 యాజ్ ఇట్ ఈస్ ఉగ్రంలానే తీశారు, బట్ సలార్ 2ని కొత్త ఎక్స్పీరియన్స్ కోసం వదిలేశారు. సో ఎనీవేస్ సలార్ అనే ఈ వరల్డ్ ని నీల్ మావా ఎక్సలెంట్ గా డీల్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని క్యారెక్టర్స్ ఓవర్ అనిపించాయి. మేబీ అప్పటికి మనం ఆ వరల్డ్ లో ఇన్వాల్వ్ అవ్వనందుకు కావచ్చు. కానీ సెకండ్ హాఫ్ కంప్లీట్ చేశాక మళ్ళీ ఫస్ట్ హాఫ్ చూస్తే మంచి సింక్ లో ఎంజాయ్ చేయొచ్చు. సో గైస్ ఇది నా ఒపీనియన్. మీరు కూడా మీ ఒపీనియన్ ని కామెంట్ లో తెలపండి. హెల్తీ కామెంట్స్ ఆర్ అప్రిషియేటెడ్. అండ్ ఈ ప్రెడిక్షన్ లాంటి సొల్లు వీడియోలు ఎందుకు భయ్యా అని అనుకోకండి. వీఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ ద సినిమా హియర్. కాబట్టి ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకెన్నో చేస్తూ ఉంటాం. అండ్ యా సలార్ మీద ఇదే మా చివరి వీడియో అనుకోకండి, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. అయితే ఈ వీడియోలో చాలా మహాభారతం రెఫరెన్సెస్ అనేవి యూజ్ చేశాం. కొందరికి అది తెలిసి ఉండకపోవచ్చు, తెలిసినా సరే అంత డెప్త్ లో అలవాటు లేకపోవచ్చు, ఆర్ఎల్స్ చాలా సంవత్సరాల తర్వాత మర్చిపోయి ఉండొచ్చు. అయితే మనం మన హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఛానల్లో మహాభారతం యొక్క పూర్తి కథను వివరించడం జరిగింది. అందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ మెయిన్ ప్లాట్ ని చాలా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం. సో ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో యొక్క లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో ఎండ్ స్క్రీన్స్ లో ఖచ్చితంగా అందిస్తాం.